ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షాలకు అనేక ప్రాంతాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలు నీట మునిగాయి. అన్ని రకాల పంటల్లో ముందుగా నిల్వ ఉన్న అదనపు నీటిని బయటకు పంపివేయాలి. మొక్కలు బలంగా పెరగడానికి పోషకాల మోతాదును పెంచాలి. వ్యాధికారక శిలీంధ్రాలను మరియు చీడలను నివారించడానికి తగిన చర్యలను చేపట్టాలి. లేత తోటల్లో చనిపోయిన మొక్కలను తిరిగి నాటుకోవాలి. ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. అరటి తోటల్లో ఈదురు గాలులకు విరిగిపోయిన గెలలు ఉన్నట్లయితే వాటిని కోసి మార్కెట్ చేసుకోవాలి. లేత అరటి తోటలు అంటే 5 నుంచి 7 నెలల వయస్సు గల మొక్కలు విరిగిపోయినట్లయితే అలాంటి తోటలను శుభ్రం చేసి కొత్త పిలకలను వదులుకోవాలి. వదిలిన పిలకలకు ప్రతి 25 రోజులకొకసారి మొక్క ఒక్కింటికి 100 గ్రాముల యూరియా మరియు 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. 2 లేక 3 నెలల వయస్సున అరటి మొక్కలు విరిగిపోయినట్లయితే విరిగిన చోట కోసివేసి మరలా ఆ మొక్కలను పెంచవచ్చు. అరటి దుంపలు కుళ్ళిపోకుండా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి లేదా బోర్డో మిశ్రమం 1% ద్రావణాన్ని దుంప చుట్టూ తడిచేటట్లుగా నేలలో పోయాలి. 3 నెలల వయస్సు కన్నా తక్కువ వయసున్న మొక్కలు 3 అడుగుల లోతు నీటిలో మునిగిపోతే నేల ఆరిన వెంటనే మరలా మొక్కలను నాటుకోవాలి. గొర్రుతో అంతరసేద్యం చేసి మొక్కకు 100 గ్రాముల యూరియా మరియు 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను 2 నుంచి 3 సార్లు 20 నుంచి 25 రోజుల కాల వ్యవధిలో వేయాలి. ఆకులు గెలలపై 10 గ్రాములు 13,045 లీటరు నీటికి చొప్పున కలిపి వారం రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయాలి. సగం తయారైన గెల అంటే 75% లోపు పక్వానికొచ్చిన గెలలను ఎండిన అరటి ఆకులతో కప్పి ఉంచి 15 రోజుల్లోపు కోసి మార్కెట్ చేసుకోవాలి. వెదురు బొంగులతో ఊతమిచ్చి మొక్కలు పడిపోకుండా చేసుకోవాలి. అరటి దుంపలు కుళ్ళిపోకుండా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి లేదా బోర్డో మిశ్రమం 1% ద్రావణాన్ని దుంప చుట్టూ తడిచేటట్లుగా నెలలో పోయాలి. ఆకుమచ్చ తెగులును అరికట్టేందుకు ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో పడిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదలు దగ్గరగా మట్టిని ఎగదొయ్యాలి. మొక్కలకు సరిపోయినంత ఆకులు కొమ్మలు ఉన్నట్లయితే 10 గ్రాములు 13,045 లేదా 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి 2 నుంచి 3 సార్లు మొక్క తడిచేటట్లుగా వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. కూరగాయ పంటలు కొత్తగా నాటినట్లయితే వాటిని తీసివేసి మరలా నాటుకోవాలి. పంటకు ఆకుమచ్చ, కాయకుళ్ళు, బూజు తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ కార్బండిజం మిశ్రమ మందును 2 సార్లు పిచికారీ చేయాలి. వేరుకుళ్ళు ఆశించిన చేలల్లో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు లేదా కార్బండిజం 10 గ్రాముల చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి. పసుపు పంటలో వర్షాలు ఆగిన వెంటనే లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. పంటల్లో ఇనుపధాతు లోపం ఏర్పడి లేత ఆకులు పాలిపోయినట్లు కనపడితే 10 లీటర్ల నీటికి 50 గ్రాముల అన్నబేది, 1 నిమ్మ చెక్క రసం, జిగురు మందుతో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. నేల అదునుకు వచ్చిన వెంటనే అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతుంది. పైపాటుగా ఎకరాకు 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ తో పాటు 200 కిలోల వేప పిండిని కూడా వేయాలి. ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దుంపకుళ్ళు ఆశించినట్లయితే పాదుల్లో మొక్కల చుట్టూ ఉన్న నేలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంతో తడపాలి. తెగులు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2.5 గ్రాములు మెటలాక్సిల్ మందును కలిపిన ద్రావణంతో తడపాలి. ఉరకెత్తిన మిరప పొలాల్లో మొక్కలు వెంటనే తీరుకోవడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా మరియు 10 గ్రాముల పంచదార కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మొక్కలు వడబడి తలలు వాల్చినట్లయితే లీటరు నీటికి 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపిన ద్రావణం పిచికారీ చేయాలి. ఇనుప ధాతు లోపంతో మొక్కలు పాలిపోయినట్లు కనపడితే 10 లీటర్ల నీటికి 50 గ్రాముల అన్నభేదితో పాటు 1 చెక్క నిమ్మరసం కలిపి పిచికారీ చేయాలి. కాపుతో ఉండి వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదళ్ల చుట్టూ మట్టిని ఎగదొయ్యాలి. నేల అదునుకు వచ్చిన వెంటనే గొర్రుతో అంతర కృషి చేసినట్లయితే వెంటనే ఆరుతుంది. పైపాటుగా ఎకరానికి అదనంగా 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్, 200 కిలోల వేపపిండి వేయాలి. మొక్కలు తేరుకున్న తర్వాత స్థూల పోషకాల మిశ్రమాన్ని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి మరియు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి ఒకదాని తర్వాత ఒకటి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
పంటను బ్యాక్టీరియా, ఆకుమచ్చ, కానోఫోరా వంటి తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు 1 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేసి వీటి వ్యాప్తిని అరికట్టాలి. వేరుకుళ్ళు ఆశించిన చేలలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములు లేదా కార్బండిజం 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి. కాయకుళ్ళు, కొమ్మ ఎండు తెగులు వ్యాప్తి చెందకుండా 1 మిల్లీలీటరు ప్రోపికోనజోల్ లేదా 0.5 మిల్లీలీటర్లు డైఫన్కోనజోల్ లేదా 2.5 గ్రాముల కాపర్ హైడ్రాక్సైడ్ లేదా 2.5 గ్రాముల సాఫ్ మందులను లీటరు నీటికి కలిపి మందులను మార్చి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. పంట నాశించే వివిధ రకాల గొంగళి పురుగుల నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా నొవాల్యురాన్ 0.75 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటకాలం 5 నెలల కన్నా ఎక్కువైన కంద, చేమ దుంపలను వెంటనే తవ్వి మార్కెట్ చేయాలి. ఒకవేళ పంటకాలం 4 నెలల కన్నా తక్కువైతే మొక్కలను తీసివేసి పొలం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మరలా కొత్తగా నాటుకోవాలి. కాండం కుళ్ళు తెగులు, కాలర్ రాట్ నివారించేందుకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన మందు ద్రావణాన్ని మొక్క మొదలు తడిచేటట్లుగా పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు మెటలాక్సిల్ 2 గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి. లేత మరియు ముదురు తమలపాకు తోటల్లో వంగిన అవిసెలను లేపి మొదళ్ల దగ్గర మట్టిని ఎగదొయ్యాలి. తీగ నాటిన తోటలలో అవిసెలను పలుచన చేసుకుంటే తేమ త్వరగా ఆరిపోతుంది. తోటలలో తెగిన తీగలను తుంచివేసి 1% బోర్డో మిశ్రమం లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్క తోటలలో తీగలను 0.5% బోర్డో మిశ్రమము మరియు 500 ppm స్ట్రెప్టోసైక్లిన్ ద్రావణంలో 10 నుంచి 30 నిమిషాలు ముంచి నాటుకోవాలి. తీగ పాదులలో 1% బోర్డో మిశ్రమాన్ని లేదా 0.3% కాపర్ ఆక్సీక్లోరైడ్ ను మట్టి పూర్తిగా తడిచేలా పోయాలి. పూల మొక్కలపై 20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాములు 13-0-45 లీటరు నీటికి కలిపి 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 1 నుంచి 2 సార్లు పిచికారీ చేయాలి. కోతకు సిద్ధంగా ఉన్న పువ్వులను వీలైనంత త్వరగా కోసుకోవాలి. పువ్వులను కోసిన తర్వాత మార్కెట్కు పంపేలోపు వాటిని తాత్కాలికంగా బాగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో నిల్వ చేయాలి. వీలైనంత త్వరగా పువ్వులను మార్కెట్కు పంపాలి.